నీ పుట్టుక ఆ దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల జరిగింది. నా వల్లే అమ్మ చనిపోయారని మీరు అనుకుంటున్నారా నాన్న? తప్పంతా నాది. ఎప్పుడు నేను కష్టపెడుతూనే ఉన్నాను. మీ అమ్మని కూడా కష్టపెట్టాను. ఈసా ఫ్యూచర్లో చూసింది జరగకుండా ఉండాలంటే మనం తనని జపాన్కి వెళ్లకుండా ఆపాలి. ఆఫీసులో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. 6 నెలల పాటు సపోరాకి వెళ్ళమని మా బాస్ ఈ చెప్పారు. టైంలో నువ్వు కూడా జపాన్కి వెళ్ళటం నీకు కోఇన్సిడెన్స్ లాగా అనిపించడం లేదా? నీకు మాటిస్తున్నాను, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 29 కల్లా నేను నీ పక్కనే ఉంటాను. నన్ను క్షమించు. గత 28 ఏళ్లుగా ఒంటరిగా ఎలా జీవించాలో అలవాటు చేసుకుంటున్నాను. కానీ నాకు నేనే అబద్ధం చెప్పుకుంటున్నా. హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. నాన్నకి స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయారట. ఒకవేళ ఒక్కడికి వెళ్ళటమైన తలరాత అయితే యాక్సిడెంట్ అవ్వాలని నాకు రాసిపెట్టుంటే దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సారీ, క్లోజ్ చేసేసాం. రేపు రండి ప్లీజ్. నేను ఎక్కడున్నానని నీకెలా తెలిసింది? నువ్వు ఆన్లైన్లో ఫొటోస్ పోస్ట్ చేస్తావు కదా, నిన్ను కనిపెట్టడం అంత కష్టమేం కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈసా చెప్పింది నిజమా అబద్ధం అని తెలుసుకుందామని వచ్చాను. తను నువ్వు నమ్మడం లేదా ఏంటి? నాకు నమ్మకం ఉంది. ఈసా ఫ్యూచర్లో చూసింది ఏది కూడా జరగదేమోనని నాకు అనిపిస్తోంది. ఎందుకలా అనిపిస్తోంది? చూడు, ఇప్పుడు ఫియోనాకి నయమైంది. అలాగే చాలా విషయాలు మారిపోయాయి కూడా. అన్ని విషయాలు విధి ప్రకారమే జరగవు కదా. తను ఇక్కడికి రాదు. నీకు ట్రామ్ స్టేషన్కి వెళ్ళి 2017 నుంచి వస్తున్న ఈసాని కలుసుకుంటావా లేదా అని తెలుసుకోవడానికి క్యూరియస్గా లేదా? ఇద్దరు ఇది మీ ఇల్లనే అనుకుంటున్నట్టున్నారు. నువ్వు కూడా ఎక్స్ట్రా బెడ్స్ రెడీగా ఉంచావుగా, మేము వస్తామని ఎక్స్పెక్ట్ చేసావు కదా. ఇవాళ ఈసా మనతోనే ఉండబోతోంది, తనకేమీ కాదు. వావ్, రాయన్ నీకు కాల్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. అయినా నువ్వేంటి తనని అలా ఆట పట్టిస్తావు? చెప్పు, ఏమైంది? ఏం లేదు, నీ బర్త్డే కదా, నీకు విష్ చేద్దామని కాల్ చేశాను అంతే. కానీ ఇంకా 12 అవ్వలేదుగా. ఓ అవును కదా.
టైం డిఫరెన్స్ ఉన్న మాటే పూర్తిగా మర్చిపోయాను. ఎప్పుడు తిరిగి వస్తావు? త్వరలో వచ్చేస్తాను. 3 గంటలకి నా ఫ్లైట్. అయితే నేను వెయిట్ చేస్తాను. నేరుగానే వచ్చి విష్ చేయి. ఈసా, 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 ఈసా. హలో, నేను ఇప్పుడు మీ కాల్ తీయలేకపోతున్నాను. ప్లీజ్ లీవ్ ఎ మెసేజ్. నేను ముందే నీకు ఒకసారి చెప్పాను. హే, ఏంటి అలా ఉన్నావు? మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా ఫోన్ కట్ అయింది. మళ్ళీ కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వటం లేదు. ఏమైంటదు, బ్యాటరీ డెడ్ అయి ఉంటుంది. అవును, తను మళ్ళీ కాల్ చేస్తాడులే. నువ్వు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. వేరే కొత్త ఉద్యోగం చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాకు వేరే పని ఏం దొరుకుతుంది? ఇలా అయితే త్వరగా పైకి వెళ్ళిపోతావు. లేదు లేదు, ఇక్కడ నేను 2 షిఫ్టుల్లో పని చేస్తున్నాను కదా, అందుకే కొంచెం టైర్డ్గా ఉంది. అయినా నేను అడ్జస్ట్ చేసుకోగలను. హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది కదా. అరే, కాస్త నీ ఆరోగ్యం కూడా చూసుకో. నీ గురించి ఆలోచించుకో. నువ్వు ఎలా లోపలికి వచ్చావు? ఎవరైనా తన్ని పట్టుకోండి. నేను నిన్ను వదిలిపెట్టను. ఏమైంది? ఏం జరిగింది? ఈ కాలం పిల్లలు ఎన్నో విచిత్రమైన పనులు చేస్తున్నారు. సరిగ్గా చెప్పారు. ఇదిగోండి, సైన్ చేయండి. ఇక్కడ ఇదిగో. అలాగే ఇదిగో, ఇది నీ కొడుక్కి. నా వైఫే ఇచ్చింది. నీ కొడుక్కి బాగా నచ్చుతుంది. అయ్యో, తీసుకోమంటుంటే ఇది బహుమతి. వాడు ఇష్టపడతాడు. కావాలంటే చూడు, సంతోషపడతాడు. అంతేకాదు, వాడికి త్వరగా నయమైపోతుంది. అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. షింగో ఇప్పుడు ఎలా ఉన్నాడు? డాక్టర్ ఏం చెప్పారు? అది పాత కథ. డాక్టర్స్ తన పరిస్థితి గురించి అన్ని వివరాలు చెప్పారు, కానీ నాకు అదేమీ అర్థం కావడం లేదు. తనకి సర్జరీ చేయాలని చెప్పారా? లేదు, అలా వాళ్ళు ఏమీ చెప్పలేదు, కానీ ఇంకా కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉండాలి అని చెప్పారు. అంతా నా దురదృష్టం వల్లే. ఒకరోజు కాకపోతే మరో రోజైనా నా భార్యకు నయమవుతుందని రాత్రింబగళ్ళు పనిచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. తనకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. హలో, హలో, ఆపండి, నేను లోపల ఉన్నాను. హలో సార్. సారీ సార్, ఈరోజు రూమ్లన్నీ ఫుల్ అయిపోయాయి. మీరెప్పుడు తీసుకునే రూమ్ కూడా రెంట్కి ఇచ్చేసాం. ఓ, అయితే వేరే రూమ్లు ఉన్నాయా? రూమ్ నెంబర్ 11 తీసుకోండి సార్. ఎలా ఉన్నావు? హాయ్, నేను బానే ఉన్నా. ఎలా ఉన్నావు? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఈ చోటు ఎక్కడుందో మీకు తెలుసా? ఇదేమీ ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్రాంతం కాదు. ఇది సపోరోకి కొద్ది దూరంలోనే ఉంది. 5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఈ ప్రాంతవాసులే అక్కడికి వెళ్తుంటారు.
ఆ, ఆ. 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 ఇక్కడ పెడదాం. టేక్ కేర్. నిన్ను పోలీసులు డీటెయిన్ చేయాలంటున్నారు. కానీ ఎందుకు? నేనేం చేశాను? ఈ దేశంలోకి నువ్వు ఇల్లీగల్గా వచ్చావంట. నేనెందుకు అలా చేస్తాను? నేను నా రూమ్లో ఉన్నాను. అవును, నాకు చెప్పు, మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? నేను అడిగింది ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాము అని. 2017గా. ఎందుకు? ఏమైంది? ఇదిగో, ఇది నీ ఫేవరెట్ ఫుడ్. నీకు ఆకలిగా లేదా ఏంటి? తీసుకో, తిను. నాకు నువ్వు ఎవరో కూడా తెలియదు. ఇక్కడికి ఎలా వచ్చానో కూడా తెలీదు. నేను నిన్నెలా నమ్మను? నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు తెలియడం లేదా? నీకు నేను తెలుసా? అబద్ధం ఆడుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మా, హాస్పిటల్ డాక్యుమెంట్స్లో మీ సైన్ కావాలి. అలాగే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఇదిగో తీసుకో, తిను. దీన్ని నేనే స్వయంగా తయారు చేశాను, తిను.
మొత్తం 2950 ఎన్ అయింది సార్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని నాతో చెప్పావు. ఒకళ్ళని మనం లవ్ చేయటానికి అర్థం ఏంటంటే దెబ్బ తగిలినా బాధపడినా అందులో రిగ్రెట్స్ ఏమీ ఉండవు. హాయ్. హలో. ఐఎమ్ సారీ, నిన్న రాత్రి ఫోన్ విరిగిపోయింది. నేను నిన్న చూశాను. నన్ను చూసావా? అవును, 2017 ఈసాని. నాకు తెలిసి నువ్వు మాకు చెప్పిన విషయాలన్నీ కూడా. సరే, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా? చెప్పు. మా నాన్నకి స్ట్రోక్ వచ్చింది. సపోరో సెంట్రల్ హాస్పిటల్లో తనకి సర్జరీ జరుగుతోంది. ప్లీజ్ వెంటనే వెళ్ళి తను ఎలా ఉన్నాడో చూస్తావా? ఇదంతా ఇప్పుడు ఎలా జరిగింది? నేను అక్కడికి వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఇప్పుడు జపాన్ వస్తున్నావా ఏంటి? మధ్యాహ్నం ఫ్లైట్. నువ్వు రావక్కర్లేదు. నేను ఇక్కడున్నానుగా, నాన్న నేను చూసుకుంటాను. నాకు ఒక నాన్న మాత్రమే ఉన్నారు. అని కనుక ఏమైనా జరిగితే ఇక నేను. కానీ నువ్వు ఇక్కడికి వస్తే ఈరోజు రాత్రి ఏమీ కాదు. ఫియోనా ఇప్పుడు బానే ఉంది. అంటే నాకు కూడా ఏమీ కాదు. సరే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. అదిగో అక్కడ ఉంది. ఏయ్ ఆగు. హే ఆగు. ఆగు అంటే త్వరగా రా. ఏయ్ హే ఆగు. ఆగు. ఆగమంటుంటే. అరే ఏయ్ ఆగు. ఆగు. ఏయ్ ఇంకో 10 seconds లో వాళ్ళు వస్తారు. నువ్వెవరు? నువ్వు ముందు నాతో రా. ఇదిగో నీకోసం జాకెట్ ఇంకా డ్రెస్సులు తెచ్చాను. ఈ డబ్బులు అవసరం అవుతాయేమో, ఉంచుకో. ఇదిగో ఇవన్నీ నీ ఫేవరెట్ స్నాక్ ఐటమ్స్. వర్షం వస్తే బయటికి వెళ్ళడం కుదరదు, అప్పుడు యూస్ అవుతాయి. ఇవన్నీ నా ఫేవరెట్ అని నీకలా తెలుసు? మన ఇద్దరికి చాలా రోజులు పరిచయం ఉంది, ఎలా తెలియకుండా ఉంటుంది. ఏంటి, చాలా ఏళ్ళగా ఉన్నావా? నువ్వు నేనునా? అవును. నువ్వు నా బాయ్ ఫ్రెండ్వా? అయితే నేను హాంకాంగ్కి తిరిగి ఎలా వెళ్తానో చెప్పు, లేదా ఇక్కడే శాశ్వతంగా ఇరుక్కుంటానా? హలో. సారీ, నిన్న రాత్రి నా ఫోన్ ఆఫ్ అయింది. ఈసా హొకాయిడోకి వెళ్తుందని ఇప్పుడే తెలిసింది. హే, నువ్వేమంటున్నావు? సపోరోలో ఉన్న హాస్పిటల్లో వాళ్ళ నాన్నగారిని అడ్మిట్ చేశారు. ఈవినింగ్ 7 o'clock తను అక్కడికి వస్తుంది.
ఇప్పుడేం చేద్దాం? నేనేం చేయాలో ఆలోచిస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ముఖ్యమైన పని వచ్చింది, జాగ్రత్తగా విను. 12 గంటల వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఆ తర్వాత నువ్వే తిరిగి హాంకాంగ్కి వెళ్ళిపోతావు. భయపడకు, మనం త్వరలోనే కలుస్తాం. ఏంటి, నేను ఒంటరిగా ఉండాలా? కానీ నేను తిరిగి ఎలా వెళ్ళను? ఇప్పుడు అవన్నీ నీకు చెప్పే టైం లేదు, నీకే అర్థమవుతుంది. అన్నట్టు ఇదిగో ఈ నెంబర్ గుర్తుంచుకో. మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు ఈ నెంబర్ చెప్పు, ఓకే? ఈసా, భవిష్యత్తులో నేను నీ మీద కోప్పడి నిన్ను తిడతానేమో, కానీ సర్లే వదిలే, హాంకాంగ్లో కలుద్దాం. ఇలా చూడు, నాకు చాలా పనులున్నాయి. నీలాంటి పిచ్చివాళ్ళతో మాట్లాడడానికి నాకు సమయం లేదు. దారి వదులు. నన్ను క్షమించండి సార్, ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వెవరి దగ్గరైనా అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదా, లేదంటే ఎవరైనా పెద్ద మనిషితో గొడవ పడ్డావా? అయ్యో లేదు సార్, అలాంటిదేమీ లేదు. అయితే చెప్పు, నన్నేం చేయమంటావు? నేను వేరే ఏదైనా ట్రక్ తీసుకువెళ్ళి మిగతా డెలివరీని పూర్తి చేస్తాను. ట్రక్ రిపేర్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టకపోతే ఆ డబ్బు నీ దగ్గర నుంచి వసూలు చేస్తాను. సార్ నేను ఎక్కడి నుంచి తేగలను? ఇంకెవరిస్తారు? సరే సార్, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు సార్. అది నీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది? సార్ ఇక దేనికి దిగులు పడకండి. మిస్టర్ చాంగ్ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు, కానీ ఈయనకి ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేం. హలో, నేను ఈసా. ఇప్పుడు నేను మీ కాల్ని అటెండ్ చేయలేను. ప్లీజ్ కాల్ మీ లేటర్. హలో, ఈసా ఇక్కడికి వస్తుంది, నీకు చెప్పిందా?
నాకు చెప్పింది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఈసవాడ నాన్నగారితో హాస్పిటల్లో ఉన్నాను. ఏ హాస్పిటల్లో? సపోరో సెంట్రల్ హాస్పిటల్. యాక్సిడెంట్ చేసే ట్రక్ డ్రైవర్ని కిడ్నాప్ చేయబోతున్నాను. నువ్వేమంటున్నావు? అసలు ఏం చేయబోతున్నావు? నువ్వు దిగులు పడుకో. ఈరోజు రాత్రి అతను ట్రక్ డ్రైవ్ చేయకపోతే అందరూ సేఫ్గా ఉంటారు. ఈసా 7 గంటలకి ల్యాండ్ అవుతుంది. స్ట్రైట్గా హాస్పిటల్కే వస్తుంది. 10 గంటల వరకు తనని ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. జాగ్రత్తగా చూసుకో. అప్పుడే ఫ్యూచర్లో తనకి యాక్సిడెంట్ జరగకుండా మనం కాపాడగలం. ఏంటి? ఒకవేళ తను అక్కడే హాస్పిటల్లోనే ఉంటే అప్పుడు తనకి ఎటువంటి సమస్య రాదు. ఓకే, అప్డేట్ చేస్తూ ఉండు. ఇదిగోండి, తీసుకోండి. మీకు చాలా థ్యాంక్స్. ఇక వెళ్దాం. ఎవరు నువ్వు? నేను ఎక్కడున్నాను? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. ప్లీజ్ నన్ను వదిలే. నన్ను వెళ్ళనివ్వు. నన్ను వదిలే. నన్ను వదిలే. నా కట్లు విప్పు. నన్ను వెళ్ళనివ్వు. నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు. నేను మిమ్మల్ని ఏమీ చేయను. 12 గంటల తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. పన్నెండు గంటల తర్వాత? కానీ ఎందుకు? ఏ? చూడు, నాకు చాలా పని ఉంది. మా బాసు నా కోసం వెతుకుతూ ఉంటాడు. నా పని పోతుంది. ప్లీజ్ నన్ను వదిలే. దయచేసి వదిలే. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. వద్దు. నా కంపెనీ కాల్ అయ్యి ఉండొచ్చు. ప్లీజ్ నేను మాట్లాడి తీరాలి. ప్లీజ్ నా కట్లు విప్పు. అరే నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నా మందు ట్రక్కులో ఉంది. మళ్ళీ చెప్పండి. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నా మందు ట్రక్కులో ఉంది.
హలో సార్, సారీ సార్. నువ్వెక్కడున్నావు? చిన్న చిన్న ప్రాబ్లం అయింది సార్. ఎవడో నన్ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళాడు. నీ దగ్గర ఉన్న సరుకుని డెలివరీ చేయమని నేను వేరే డ్రైవర్తో చెప్పాను. కానీ ఇప్పుడు నువ్వు సూషి షాప్ క్లోజ్ చేసేలోగా వెళ్ళి వైన్ డెలివరీ ఇవ్వు. ఇది లాస్ట్ మినిట్ ఆర్డర్. సరే సార్. ఇలా చూడు, నీ మీద పదే కంప్లైంట్స్ వస్తున్నాయి. అందువల్ల నేను నీకు బదులుగా వేరొక డ్రైవర్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను. సార్ ప్లీజ్ అలా చెయ్యకండి సార్. నన్ను కిడ్నాప్ చేశారు సార్. ఇంతవరకు నేను డిసైడ్ చేసుకోలేదు. రేపటి వరకు నీకు టైం ఉంది. అలాగే ట్రక్ రిపేర్కి అయ్యే ఖర్చు వచ్చే వారం నీకు రావాల్సిన శాలరీలో కట్ చేసుకుంటాను. అర్థమైందా? సార్ చూడండి సార్ నా మాట వినండి సార్. హలో, నేను ఈసా. ఇప్పుడు నేను మీ కాల్ని అటెండ్ చేయలేను. ప్లీజ్ కాల్ మీ లేటర్. హలో, పని పూర్తిందా లేదా? నువ్వు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నావా? అవును. ఆ డ్రైవర్ తప్పించుకున్నాడు. నేను తన డెలివరీ షెడ్యూల్ చెక్ చేశాను. రాత్రి 9 గంటలకి మీ షాప్కి డెలివరీ చేయడానికి వస్తున్నాడు. నేను వెళ్ళి అతన్ని ఆపుతాను. ఓకే? వద్దు, ఆ పని నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈసాని ఆపు. ఏంటి? నేను రెస్టారెంట్కి పక్కనే ఉన్నాను. నాకు ఆయన బాగా తెలుసు. ఈ 6 నెలల్లో ఆయన్ని చాలాసార్లు కలిశాను. ఓకే. నువ్వు వచ్చేసావా? నువ్వెక్కడున్నా? ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. రెస్టారెంట్కి వెళ్తున్నాను. నాకు కొంచెం పని ఉంది. నేను చెప్పేది విను. బయటికి ఎక్కడికి వెళ్ళకు, లోపలే ఉండు. నువ్వేమంటున్నావు? చూడు, నాకు అర్థం నాకు కాలేదు. ఒక విషయం చెప్పు. ఏంటి చెప్పు? నా దగ్గర ఉన్నలాంటి ప్లేస్ సెట్ నీ దగ్గర కూడా ఎందుకు ఉంది? అది నీకెలా తెలిసింది? నా దగ్గర ఉందని నేను నీకు చెప్పలేదే. వెంటనే దాన్ని తీసే. ఏంటి? ఏమైంది? పోయినసారి నేను హలో 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 నువ్వు సపారకు వచ్చేసావా? ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేయి, నేను వస్తున్నాను. రయాన్ ఆ డ్రైవర్ని ఆపడానికి వెళ్ళాడు. ఓకే?
నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేను టాక్సీలో వెళ్తాను. నేను రావద్దని చెప్తున్నాను కదా. యాక్సిడెంట్ నాకు కాదు, రైన్కే జరగబోతుంది అనుకుంటా. ఈసారి నేను చెప్పేది విను, ఖచ్చితంగా నాకు తెలిసిందల్లా ఇదంతా నా వల్లే స్టార్ట్ అయింది. నువ్వు ఒకసారి చెప్పా గుర్తుందా, నేను లైఫ్లో ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, నేను యూస్లెస్ అని చెప్పావు. నన్ను నేను క్షమించుకోలేను. నేను ఇక పరిగెత్తాలని అనుకోవడం లేదు. సారీ. హలో హలో, సీట్ బెల్ట్ పెట్టుకోండి మేడం. ప్లీజ్ ఇక్కడే ఆపండి. సారీ, ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడే ఆపాలా? అవును ఇక్కడే. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈసా, ఆగు. నువ్వు మర్యాదగా రిపేర్ ఖర్చులు ఇచ్చే. నీ వల్లే ఇప్పుడు నా ఉద్యోగం పోయే స్థితిలో ఉంది. మర్యాదగా ఇవ్వు. దీని అంతటికి నువ్వే కారణాలు. ఈసా, ఈసా, నువ్వు బాగానే ఉన్నావా? అంత చిరాగ్గా ఉంది. హలో, ఎవరు? మిస్టర్ కగువానా మాట్లాడేది? అవునండి. షింగో పరిస్థితి గురించి కొంచెం మాట్లాడాలి. తన హార్ట్ ఫెయిల్ అయింది, వెంటనే సర్జరీ చేసి తీరాలి. కానీ భయపడడానికి ఏమీ లేదుగా. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం సార్, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మనం సర్జరీ చేసినా అందులో కూడా రిస్క్ ఉంటుంది. వీలైనంత త్వరగా మీరు హాస్పిటల్కి రండి సార్. నేను వస్తాను. మరేం పర్వాలేదు, తనకి సీట్ బెల్ట్ వేయండి. నేను త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్తాను. కొంచెం త్వరగా వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళు. నువ్వు కంగారు పడద్దు, త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. చూడు, నీకేమీ కాదు.
హార్ట్ బీట్ లేదు. ఇంకోసారి ట్రై చేయి.